దామ కన్వెన్షన్ హాల్లో అన్ని వర్గాలకు నిర్మలమైన బడ్జెట్. మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర బడ్జెట్ ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు కూర్మనపాలెంలోని దామా కన్వెన్షన్ హాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆదివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని, ఇది దేశ వృద్ధికి దీర్ఘకాలిక ఆశయాలకు అనుగుణంగా ఉన్న సమతుల్య బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. ఈ బడ్జెట్ను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ ద్వారా ఏపీకి గణనీయమైన ప్రయోజనాలు చేకూరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిటికల్ మినరల్ కారిడార్, హై స్పీడ్ రైలు కనెక్టివిటీ, డేటా సెంటర్లకు పన్ను ప్రోత్సాహకాలు వంటి కీలక ప్రతిపాదనలు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ప్రోత్సాహం, పర్యాటక, వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం వంటివి ఏపీకి సానుకూల అంశాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత దామా సుబ్బారావు ఆధ్వర్యంలో 280 మంది బీజేపీలో చేరగా వారికి మంత్రి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ప్రజల ఆకాంక్షలకి, మనోభావాలకి అనుగుణంగా ఉంది. రైతులు, యువకులు, మహిళలు, అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలను దృష్టిలో పెట్టుకుని వారి అభివృద్ధి కేంద్రంగా ఈ బడ్జెట్ రూపొందించబడింది. ఒక సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా ఇవాళ బడ్జెట్ను ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా సంపద సృష్టి చేయడం కోసం మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రధానంగా దృష్టి పెట్టి మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను 12,20,000 కోట్లకి తీసుకెళ్లడం ఇవాళ ఇప్పుడే విస్తృతంగా కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు, అది హైవేల నిర్మాణం కావచ్చు, పోర్ట్ల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు, లేదా గ్రామీణ రహదారుల నిర్మాణం కావచ్చు, లేదా ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కారణంగా సంపద సృష్టి జరుగుతుంది. అదే సమయంలో మన దేశంలో ఎక్కువగా ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ మీద దృష్టి పెట్టి దానికి ప్రత్యేకమైన ఎంఎస్ఎంఈ ఫండ్ని కేటాయించడం ద్వారా ఇవాళ చిన్నపాటి పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, తద్వారా ఉపాధి అవకాశాలు యువతకు కలగడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సెమీ కండక్టర్ మిషన్ కానీ లేదా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కూడా ప్రధానంగా దృష్టి సారించడం, తద్వారా ఇవాళ కొత్త ఆవిష్కరణలకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి, ఇతరత్ర ఈ జీసీసీలకు కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఆ రంగంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఆరెంజ్ ఎకానమీ పేరుతో లబ్ధి చేకూర్చే ప్రయత్నం కూడా జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాలని సంతృప్తి పరిచేలాగా వచ్చిన బడ్జెట్ పూర్తిగా విస్తృతంగా లోపలికి వెళ్తే తెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చి 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేసి ఏప్రిల్ 26 ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి కొత్త ట్యాక్స్ విధానాన్ని కూడా తీసుకొస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా రేర్ ఎర్త్, పర్మనెంట్ మ్యాగ్నెట్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఒక కొత్త మైనింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఈ రేర్ ఎర్త్ మిషన్ లో భాగంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఒక కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన ప్రాంతంలో అత్యధికంగా లభిస్తున్న రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉంటున్నాయో దాని ద్వారా రాష్ట్రానికి కూడా కాస్త లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం కానీ, లేదా పులికాట్ సరస్సులో బర్డ్ వాచింగ్ ట్రైన్ వేయాలనే విషయం మీద కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రస్తావించారు. ఇవన్నీ పూర్తిగా చూస్తే బడ్జెట్ లోకి స్థూలంగా లోపలికి వెళ్తే రాష్ట్రానికి, అంటే ప్రధానంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఏమి ఇస్తారనేది పక్కన పెడితే, ప్రధానంగా ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని మొదటగా ఏ రాష్ట్రం అయితే ప్రతిపాదనలు పంపి పెద్ద ఎత్తున నిధుల్ని తీసుకోగలుగుతుందో ఆ రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది. అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో చాలా దార్శనిక నాయకత్వం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారు. ప్రతి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ మీద వాళ్ళు సునిశ్చితంగా పరిశీలించిన తర్వాత ప్రతిపాదనలు త్వరితగతిన పంపి అక్కడి నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులను తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నం సాగుతుంది. రామసుబ్బారావు ఆధ్వర్యంలో
ఇవాళ ఎవరైతే కనుక బీజేపీలో జాయిన్ అవుతున్నామో వాళ్ళందరూ లైన్లో ఉండవలసిందిగా రెడీగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఖాళీగా వాళ్ళందరూ పైకి కూర్చోండి. పైకి రావాలి. రామచంద్ర కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క బడ్జెట్ సమావేశాలు లైవ్ ప్రోగ్రామ్ ని మన ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా అంతా కూడా లైవ్ చూడమని మా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు విశాఖపట్నం జిల్లాలో మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం 86వ వార్డు దామా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి అంతా కూడా లైవ్ చూడటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, మిగతా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి నాయకులంతా కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బడ్జెట్ లో ముఖ్య అంశాలన్నీ కూడా మరి మంత్రివర్యులు మీడియాతో అందరికీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్రలో మనకి మైన్స్ స్టీల్ ప్లాంట్ చాలా అవసరం. ఇప్పుడు మైన్స్ కారిడార్ కూడా వస్తుంది మనకి ఒరిస్సా నుంచి. త్వరలో స్టీల్ ప్లాంట్ టెస్టులు కూడా తీరనున్నాయి. చాలా మధ్య తరగతి వారందరికీ కూడా ఈ యొక్క బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది. పూర్తి వివరాలు మనకి సాయంత్రం కల్లా వస్తాయి. ఇప్పటికే మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎన్నో సబ్సిడీలు కల్పించడం, ఆరోగ్య రంగంలో కూడా హాస్పిటల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయడం, ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు చాలా చక్కగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బడ్జెట్ సమావేశాల అనంతరం ఇటీవలే మా పార్టీలో జాయిన్ అయిన దామ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇచ్చేశారు. ఈ రోజు మనందరం చూసాం ఎంత గొప్ప బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారో. విద్య, ఆరోగ్యం, ఇన్కమ్ ట్యాక్స్, బడుగు బలహీన వర్గాలకి, అలానే టూరిజం, ఇవన్నీ కూడా అలా అప్కమింగ్ కంపెనీలకి వీటన్నిటి కూడా ఎలా ఉండాలి అని చెప్పేసి చాలా గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలానే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, అలానే ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని రోడ్ల చెప్పాను మీకు, అటు మా మిత్రపక్షాలు ప్రతిపక్షాలకి, మా దాయాదుల పార్టీలకి, అటు అలానే మా ప్రతిపక్షానికి ధీటుగా ఈ ప్రాంతంలో కార్యకర్తలని, పార్టీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన మా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికి ఇంకో విధంగా మరియు ఇవాళ చాలా జాయినింగ్ జరిగింది ఈ ప్రాంతంలో. మీరు చూసుంటారు, బహుశా ప్రథమంగా చాలా ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున ఈ ప్రాంతంలో జాయిన్ అవడం ఇది ప్రథమం. ఇంకా కూడా జాయినింగ్లు ఉన్నాయి, మాకు సమయాభావం వల్ల చేయలేకపోయాం. ఈ కార్యక్రమం నిన్నే అనుకున్నాం. ఖచ్చితంగా ఇంకా జాయినింగ్లు ఉన్నాయి. ఇంకా చాలా ఈ పార్టీని బలోపేతం చేయడం కంకణం కట్టుకొని ఈ ప్రాంతంలో అందరితో కలిసి ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీని ప్రథమంగా ఇక్కడ డెవలప్ చేయడం కోసమే నేను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.